నమస్కారం అండి. ఆదవర్సే సుభానల్లా. హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్. మనం ప్రాణాయామం ప్రాకృతికము వైకృతికము కలిపి ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. ఈ ప్రాణాయామాలు అనేవి ఆ యొక్క ఛందోబద్ధంగా అంటే గాత్రంతో ఆ మంత్రంతో నే విధంగా దాంతోపాటు మీరు పెట్టుకొని ఆ విధంగా సాధన చేస్తే నేను చెప్పినట్టుగా ప్రాణాయామంతో స్థూల ప్రాణాయామంతో వచ్చేటువంటి సమాధులన్నీ వస్తాయి. ఆ శరీరంలో ప్రకంపన అనేది తెలుస్తుంది. ఆ విధంగానే ప్రాణాయామం అనేది సాధన చేయాలి. ఏ ప్రాణాయామైనా ఇప్పటివరకు మీకు చెప్పిన ప్రాణాయామాలన్నీ కూడా భస్త్రిక కానీ కపాలభాతి కానీ అవన్నీ ఛందోబద్ధంగా మీకు చెప్పాను. అంటే మంత్రసహితంగా చేయాల్సినటువంటి ప్రాణాయామం ఆ సో అని ఎలా అనాలో, ఆ అన్నంతసేపు శ్వాసను పీల్చుకోవడం, అన్నంతసేపు శ్వాసను వదిలేయటం, భస్త్రిక కానీ కపాలభాతి కానీ, ఆ తర్వాత గాయత్రి క్రియ కానీ, ఆ తర్వాత దాన్నే మనం సైక్లిక్ బ్రీదింగ్ అంటాం, సంఖ్యాభి క్రియ పరిదృష్టు అనేటువంటి స్థూల క్రియ అని అంటాం. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. వైకృతిక ప్రాణాయామాలని మనం ఒకసారి ఫినిష్ చేస్తే అంటే మనం భస్త్రిక నేర్చుకున్నాం, కపాలభాతి నేర్చుకున్నాం. ఆ తర్వాత వచ్చేటువంటిది ఆ అగ్ని. ఈ యొక్క కపాలభాతి అనేది అయితే ఉందో కపాలభాతిలో రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి కపాలభాతి అనేది క్రియగా ప్రాక్టీస్ చేయొచ్చు, కపాలభాతి అనేది ప్రాణాయామంగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఒక విషయం గమనించాలి. కపాలభాతి ఎక్కడొస్తుంది? భాతి భాతి అని ఎక్కడంటారు? షట్క్రియల్లో ఆ 6 క్రియల్లో ఒకటి కపాలభాతి. 6 క్రియలు భస్త్రిక అనేది కాదు, అగ్నిసార అనేది కాదు, నౌలి కూడా ఒక క్రియ. నేతి, ధౌతి, వస్తి, భాతి, నౌలి, త్రాటక, ఇవి 6 క్రియలు. అంటే వీటిని ఎందుకు క్రియ అన్నారంటే మెదడుకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ పెంచడానికి, ఆ తర్వాత మన యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెంచడానికి, మన యొక్క లావు తగ్గటానికి, మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేయడానికి, అన్ని సమస్యలకి దీన్ని సరి అయిన విధంగా కనుక సాధన చేస్తే శుద్ధి క్రియ అంటే ఏంటి? శరీరంలో ఉండేటువంటి ధాతువుల్ని, మేధోధాతుని, శ్లేష్మధాతుని పూర్తిగా దహించి వేసేదైతే ఉందో కపాలభాతి మరియు నౌలి అనేటువంటివి ప్రాణాయామ, ముద్ర, బంధన మరియు క్రియ కింద కూడా వస్తాయి. దాన్ని క్రియాగా సాధన చేసినప్పుడు అది శీత్క్రమ, ఏది పొట్టను లోపలికి వేగంగా క్రియ ఎప్పుడవుతుంది? నౌలి కపాలభాతి. అంటే అక్కడ వేసేటువంటి కపాలభాతి మార్జ్యాల కపాలభాతి అంటాం. అక్కడ వేయాల్సినటువంటి కపాలభాతి ఎలా చేయాలి అంటే ప్రత్యేకమైనటువంటి కపాలభాతి క్రియలు. ఇప్పటివరకు మనం కపాలభాతి ఏంటంటే కూర్చొని ఏది మీరు చూశారు ఇప్పటివరకు. ఆ తర్వాత ఏంటంటే మార్జ్యాలాసనంలో వేయాల్సినటువంటి కపాలభాతి అయితే ఉందో అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. లంబికాచాలనం, జిహ్వచాలన కపాలభాతి, ఉదరచాలన కపాలభాతి, వ్యాఘ్ర ఉదరచాలన కపాలభాతి. ఈ కపాలభాతులు ఏవైతే ఉన్నాయో ఇవి విశేషమైనటువంటి కపాలభాతులు. అవి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ కపాలభాతులు అనేవి అగ్నిసారికి ప్రిపరేషన్. అందుకే ఆ 2 కపాలభాతులు కూడా మీకు ఈరోజు నేను చెబుతాను. ఆ 2 కపాలభాతులు ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఒకటి జిహ్వచాలన కపాలభాతి, ఆ తర్వాత రెండో కపాలభాతి అయితే ఉంటుందో వ్యాఘ్ర ఉదరచాలన కపాలభాతి అయితే ఉంటుంది. ఈ 2 కపాలభాతులు కూడా మనం నేర్చుకోవాలి. ఆ 2 కపాలభాతుల వల్ల అవి క్రియలు. క్రియలో చేసే కపాలభాతి వేరు, ప్రాణాయామంతో చేసేటువంటి కపాలభాతి వేరు. అందుకే అక్కడ వేసేటువంటి కపాలభాతి మీరు నిజంగా కనుక గరుడ సంహిత కానీ చదివినట్లయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కపాలభాతి అనేటువంటి క్రియ, భాతి అనేటువంటి క్రియ ఎలా సాధన చేయాలో చెప్పబడుతుంది. అంతేగా శివయోగ దీపిక కానీ, ఆ తర్వాత స్వరయోగంలో కానీ, ఈ యొక్క భస్త్రికలో ఉండేటువంటి క్రియాయోగానికి సంబంధించినటువంటి భస్త్రికలు, కపాలభాతులు అనేవి చర్చించబడతాయి. కపాలభాతి చేసిన తర్వాత అగ్నిసార వస్తుంది. కానీ కపాలభాతి ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మళ్ళీ క్రియ చేయాలి. ఆ క్రియలు 2 క్రియలు మనం నేర్చుకుందాం. దాని ప్రాణాయామం, దాన్ని ఏమంటాం? క్రియలు అంటాం. దక్షిణ కపాలభాతి క్రియ, వామ శయన కపాలభాతి క్రియ, ఉదర శయన కపాలభాతి క్రియ, పృష్ఠశయన కపాలభాతి క్రియ, ఆ తర్వాత వ్యాఘ్ర ఉదరచాలన కపాలభాతి క్రియ, ఆ తర్వాత జిహ్వచాలన కపాలభాతి క్రియ. ఈ క్రియలన్నీ కూడా పోతున్నాయి. అవునా? కేవలం ఇలా కూర్చొని ఏది ఓన్లీ మనం చేసేదంతా ఏంటంటే మీరు చేసేది ఏంటంటే అది కూడా తప్పుగా చేస్తారు.
భస్త్రికకి కపాలభాతికి తేడా తెలియదు. ఏంటి అంటే కపాలభాతి అంటే ఇలా చేతులు పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు జ్ఞానముద్రలో ఉండాలి, ఆ విషయం కూడా తెలియదు. ఇలా పెట్టుకొని చేస్తాం. ఓ విరామం ఉండదు, ప్రాకృతిక ప్రాణాయామం ఉండదు, అంగన్యాసం ఉండదు. అయ్యా, ఈ విధంగా యోగా చేయటం వల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ. చెప్పాను కదా, కపాలభాతి అనేది తప్పుగా చేయడం వల్ల గుండె అనేది రెసిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ క్యారోటిడ్ ఆర్టరీ ప్రెషర్ ఎక్కువైపోయింది అలా చేయటం వల్ల. ఇక్కడ ప్రెషర్ ఎక్కువైందంటే ఏమవుతుంది, గుండె మీద ప్రెషర్ పడుతుంది. గుండెలో ఎంత ఎక్కువ పరిమాణంలో రక్తం ఉంటే అంత గుండె యొక్క సామర్థ్యం పెరిగినట్లు లెక్క. ఈ విధంగా కపాలభాతి చేస్తే, ఈ విధంగా నాడీ శోధన చేస్తే, ఈ విధంగా జాలంధర బంధన అని ఉంటుంది, ఆ జాలంధర బంధన చేస్తే తప్పుగా చేయటం వల్ల ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది. ఏమవుతుందయ్యా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకని, గుండె మందం పెరుగుతుంది. మందం ఎప్పుడు పెరుగుతుందని చెప్పాను మీకు, జిమ్లో ఎవడైతే ఏ వెయిట్లు ఎత్తుతాడో అప్పుడు దాని యొక్క మందం పెరుగుతుంది, వాడి యొక్క చాంబర్ వాల్యూమ్ తగ్గుతుంది. అందుకే చెప్పాను మీకు, ఎవ్రీ హెవీ వెయిట్ ఛాంపియన్ ఎవరైతే వెయిట్స్ ఎత్తి సాధన చేస్తున్నారో వాళ్ళ గుండె చెక్ చేయండి, వాళ్ళ యొక్క చాంబర్ వాల్యూమ్ ఎంత తగ్గిపోయిందో తెలిసిపోతుంది. సిటీ స్కాన్ చేసేస్తే 3D స్కాన్ అని అంటాం, డాప్లర్ స్కాన్ అని అంటాం, 2D స్కాన్, 3D స్కాన్ చేస్తే 3 డాప్లర్ స్కాన్ చేశారనుకోండి, అందులో తెలిసిపోతుంది మీ గుండె మందంగా ఉందా పలుచగా. అందుకే జిమ్కి ఎందుకు వెళ్ళకూడదు, వెయిట్స్తో పని చేయకూడదు. నువ్వు షోల్డర్ ప్రెస్ చేసినా, అవునా, నువ్వు ఏది చేసినా, నువ్వు డెడ్ స్క్వాట్ లిఫ్ట్ చేసినా, డెడ్ లిఫ్ట్ చేసినా, ఏవి చేసినా కూడా నువ్వు వెయిట్ పట్టుకున్నావంటే, నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను యోగాలో కూడా ½ kg వెయిట్, 1 kg వెయిట్ పట్టుకొని చేతిలో పట్టుకొని యోగా చేపిస్తారండి. ఆ కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఆ విధంగా చేసేటువంటి దానివల్ల ఏమవుతుంది, గుండె యొక్క కండరాలు మందంగా అవుతాయి. అంటే ఏమవుతుంది, ఆ లెఫ్ట్ వెంట్రికల్, గుండె యొక్క ఎడమ భాగం, ఎడమ గది ఏదైతే ఉందో ఆ గది సైజు తగ్గిపోతుంది. ఆ గది సైజు పెంచడానికి యోగా చేస్తాం. గుండె తక్కువసార్లు ఒక యోగి యొక్క గుండె అసలు కొట్టుకోదు, దాన్ని 4వ సమాధి అని అంటాం. సో ఈ విషయాలు సూక్ష్మమైనటువంటి విషయాలయ్యా. ఈ విషయాలు అర్థం కాకుండా ప్రాణాయామం చేసేప్పుడు ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా మళ్ళీ పదే చెప్తున్నాను, ఎందుకంటే టీవీ ముఖంగా కనుక చెప్తున్నాను. సో ఈరోజు మనం కపాలభాతిలో ఉండేటువంటి అగ్నిసార నేర్చుకునే ముందు దాన్ని వహినిసార అని కూడా అంటాం, ఆ తర్వాత నాభిసార అని కూడా అంటాం. సో ఆ విద్య నేర్చుకునేటువంటి ముందు మనం ఈరోజు కపాలభాతి క్రియలు నేర్చుకుందాం. కపాలభాతి క్రియలు అంటే నా కుర్చీని పక్కన పెట్టాలి, ఎందుకంటే మా వ్యాఘ్ర చాలనాసనంలో చేయాలి. కుర్చీలో కూడా చేయొచ్చు, కానీ 2 కుర్చీలను పెట్టుకొని చేయొచ్చు. సో ఏం చేయాలి, చక్కగా మోకాళ్ళ కింద, మీ మోకాళ్ళలో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఈ విధంగా మడిచి, ఈ విధంగా మీ యొక్క మ్యాట్ని ఈ విధంగా మడిచి చక్కగా ఈ విధంగా మీ మ్యాట్ అనేది చక్కగా ఉండాలి. అవునా, ఈ యొక్క మ్యాట్ ఏ మ్యాట్ వాడాలి, యోగా మ్యాట్లో ఎన్నో రకాలు ఉంటాయి. రబ్బర్ మ్యాట్, అవునా, ఫేక్ మ్యాట్, ఫ్లేక్ మ్యాట్. ఆ రబ్బర్ మ్యాట్ పనికిరాదు, దేనికి, యోగాకి రబ్బర్ మ్యాట్ పనికిరాదు. ఎందుకు రబ్బర్ మ్యాట్ పనికిరాదయ్యా అంటే, రబ్బర్ అనేది న్యాచురల్ లాటెక్స్ రబ్బర్ కానీ, న్యాచురల్ రబ్బర్ కానీ మన యొక్క చమురుని కానీ, మన శరీరంలో వచ్చేటువంటి స్వేద గ్రంథులతో పాటు చమురు వస్తుంది, ఆ స్వేద గ్రంథులు, ఆ స్వేదాన్ని కానీ అది తట్టుకోలేదు, స్లిప్పరీ. అందుకే రబ్బర్ పనికిరాదు. అలాగే యోగకి పోలియూరిథిన్ అంటాం, పియు మ్యాట్ అని అంటాం, ఆ పియు మ్యాట్ పనికిరాదు. అలాగే టీపీ మ్యాట్ అంటాం. ఇప్పుడు మీరు పెద్ద స్పోర్ట్ ఆ యొక్క ఎక్కడైతే మనకి ఈ యొక్క దుస్తులు అమ్ముతారో, గేమ్స్ ఆడే ఆటలు ఆడేటువంటి వాళ్ళ సూపర్ మార్కెట్లలో కానీ, వాళ్ళ యొక్క స్పెషలైజ్డ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ యొక్క మల్టీ నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అమ్మే మ్యాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని టీపీ మ్యాట్స్ అంటాం, థర్మోప్లాస్టిక్ ఎలాస్టమర్ అని అంటాం. ఆ మ్యాట్ పనికిరాదు నాయన, అర్థమైందా అండి? ఆ టీపీ మెటీరియల్ కూడా పనికిరాదు, కనుక్కోవాలయ్యా. సో టీపీ మ్యాటర్ కూడా పనికిరాదు. ఇంకా ఆ తర్వాత వచ్చేటువంటి మ్యాట్ ఫోమ్ మ్యాట్ అని అంటాం, ఫోమ్ మ్యాట్ అసలే పనికిరాదు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే కార్క్ మ్యాట్ అని అంటాం, ఆ కార్క్ మ్యాట్ అంతకంటే పనికిరాదు. యోగా నిజంగా నువ్వు సీరియస్గా చేయదలుచుకుంటే, ఇక కొంతమంది ఏంటంటే అదేందో దేశభక్తి, ఎక్కడ లేని దేశభక్తి ఎక్కడ వస్తుందంటే జంపకాన వేసుకొని, దుప్పటి వేసుకొని, ఇంకా కాటన్ మ్యాట్ వేసుకొని, నాయన నువ్వు మరీ అది కాటన్ అనేది ఈ యోగా చేయడానికి. యోగా ఎలా చేసేవాళ్ళు, వుడెన్ ఫ్లోర్. ఎక్కడ హిమాలయాల్లో ఎలా చేస్తారో, హిమాలయాల్లో ఏ ఆశ్రమం అయినా, ఏ ఇల్లు అయినా దేంతో కడతారయ్యా, కింద నేల మీద ఏది ఉండదు, ఫ్లోర్ అనేది నేల మీద ఉండదు. ఒకవేళ భూమి మీద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంటే నేల, ఆ ఇంట్లో
వాక్ అయ్యారంటే మొదలు 4 మెట్లు ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఆ ఇంటి యొక్క నేల దేని మీద ఉంటుంది, 1 మీటర్ ఎత్తున ఉంటుంది. ఆ మీటర్ మీద ఏముంటుంది వాళ్ళ యొక్క ఫ్లోరింగు, చెక్కతో ఉంటుంది. పైన్ ట్రీ, సెడార్ ట్రీ, పైన్ ట్రీ అని అంటాం. అయితే పైన్ చెక్కతో చేసింది ఉంటుంది, లేదా సెడార్ చెక్కతో చేసినటువంటి వాటితో ఫ్లోరింగ్ అంతా వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్. నువ్వు కాశ్మీర్కి వెళ్ళు, నువ్వు సిక్కింకి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా హిమాలయాల్లో, సో మారుమూల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఎందుకు చెక్క అనేది తీవ్ర వేడిని కానీ చల్లదనాన్ని నుండి కానీ ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని వాళ్ళ యొక్క ఫ్లోరింగ్ ఎక్కడైతే యోగులు ప్రాక్టీస్ చేశారో టిబెటియన్ మొనాస్ట్రీలో కానీ వాళ్ళ యొక్క ఫ్లోరింగ్ ఏముంటుంది, వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్ ఉందనుకోండి ఆయన, ఈ వుడెన్ ఫ్లోరింగ్ మీద అసలు మ్యాటే అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా యోగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది వుడెన్ ఫ్లోరింగ్ కాదు, ఏదో పల్చగా పైన ఇచ్చినటువంటి ఫ్లోరింగ్. నిజంగా వుడెన్ ఫ్లోరింగ్ అంటే ఇంత తిక్కుగా ఉండాలి. మీ ఇంట్లో కూడా వుడెన్ ఫ్లోర్, అదంతా కాస్మెటిక్ ఫ్లోరింగ్. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో వుడెన్ ఫ్లోరింగ్ అంటే ఏంటి, నువ్వు కాలు నొక్కేవంటే చెక్క కిందికి వెళ్ళాలి. నువ్వు అబ్రాడ్ వెళ్ళు, పాశ్చాత్య దేశాలకు వెళ్తే మొత్తం స్టీల్ స్ట్రక్చర్ మీద, దాని మీద ఈ చెక్కలు ఈ కలప వేస్తాడు. దాని మీద నువ్వు నిల్చుంటే ఆ చెక్క కదులుతూ ఉంటుంది, కొంచెం పైకి కిందకి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. అది వుడెన్ ఫ్లోర్. ఎందుకయ్యా అంటే దాని గురించి వుడెన్ ఫ్లోర్, దానివల్ల ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది. అసలు ఇప్పుడు వుడెన్ ఫ్లోర్ అంటే ఏంటంటే కింద కాంక్రీట్ వేయడం, మీద వుడెన్ ఫ్లోర్ వేయటం, ఏంటంటే మతిపోయిందా ఏంటి? అసలు వుడెన్ ఫ్లోర్ యొక్క ప్రాశస్త్యం ఏంటి, అసలు వుడెన్ ఫ్లోర్ స్పెసిఫికేషన్ ఏంటి, వుడెన్ ఫ్లోర్ అసలు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి? వుడెన్ ఫ్లోర్ వేయాలంటే కాంక్రీట్ స్లాబ్ పనికిరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ నువ్వు కాంక్రీట్ స్లాబే వేసావు, మళ్ళీ ఏం చేయాలి, ఫాల్స్ అంటే ఈ కాంక్రీట్ స్లాబ్ మీద మళ్ళీ నువ్వు 1 అడుగు ఎత్తున మళ్ళీ ఫాల్స్ సీలింగ్ వేసుకోవాలి. వేసుకొని దాని మీద వుడెన్ ఫ్లోరింగ్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు నీకు ఆ స్ప్రింగ్ యాక్షన్ వస్తుంది. ఎక్కడైతే మన మామూలుగా ఇండస్ట్రీలో కానీ ఆ తర్వాత కంప్యూటర్స్ కంట్రోల్ చేసేటువంటి చోట ఏం చేస్తాడు, సో వాడు ఆ గదిలో సో ఆ కేబుల్స్ అన్నీ కూడా వైర్లన్నీ కూడా కింద నుంచి తీసుకెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడు, 1 అడుగు ఎత్తున ఫాల్స్ రూఫింగ్ ఇస్తాడు, వుడెన్తో వేస్తాడు. అక్కడ మనం వుడెన్ ఫ్లోరింగ్ వేసుకోవాలి ఇంట్లో. అలాంటి ఫ్లోరింగ్ మీద యోగా అద్భుతంగా ఉంటుంది. నువ్వు టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చెయ్యి, నువ్వు ఆసనాలు చెయ్యి, ఎంతో బాగుంటుంది. ఎందుకని చెట్టు గాలికి అనుగుణంగా తిరుగుతూ ఉంటుంది, అవునా? సో చెట్టు గాలి ఎటువైపు వస్తే అటువైపు వంగుతూ ఉంటుంది. ఆ కలపకి ఆ గుణం ఉంది. అందుకే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటయ్యా అంటే యోగా ఎక్కడైతే సాధన చేశారో వాళ్ళకి ఏముందయ్యా, వుడెన్ ఫ్లోరింగ్ల మీద చేశారు. అంతేగాని కటిక నేల మీద చేయకూడదని హఠయోగ శాస్త్రమే చెబుతోందయ్యా. అర్థమైందా? సో ధ్యానం ఎక్కడ చేయమని చెప్తున్నాడు కృష్ణుడు, శైలాజిన కుశోత్తరం. సో యోగా కూడా ఎక్కడ చేయాలయ్యా, కలప మీద చేయాలి, చెక్క మీద చేయాలి, వుడ్ మీద చేయాలి, చెట్టు మీద చేయాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు కలపతో చేసిన అదంతా, ఇప్పుడు కలప అంటేనే ఎక్స్పెన్సివ్ వ్యవహారం అయ్యా. ఏదో డెకోలం దొరుకుతుంది, అది దొరుకుతుంది, ఆ పనికిరాని అవి దొరుకుతాయి దాని మీద. అందుకని ఏం చేయాలి మనం, మంచి యోగా మ్యాట్, ఆధునికమైనటువంటి ఇంజనీరింగ్ మెథడ్స్, సైన్స్ను ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు కుమార్ గారు అంత పాశ్చాత్య ధోరణిలో మ్యాట్ వాడబడుతున్నారు. అయ్యా బీకేఎస్ అయ్యంగారు ప్రపంచంలో అందరికంటే ఫేమస్ ఎందుకు అయ్యాడో తెలుసా? ఈ ఉపకరణాలు వాడటం వల్ల, ఇలాంటి మ్యాట్ వాడటం వల్ల మోకాళ్ళని ఎలా కాపాడుకోవచ్చు. బ్రిక్స్ అని అంటాం. సో ప్లాస్టిక్తో చేసిన, ఫోమ్తో చేసిన, వుడెన్తో చేసినటువంటి నుంచి పొట్టిగా ఉంది, ఆ యొక్క బ్రిక్ని ఎలా ఉపయోగించాలి. బాల్స్టర్స్ అని అంటాం. మన సోఫాల్లో అటు పక్కన ఇటు పక్కన దుంగల్లాగా కాటన్తో చేసినటువంటి కుషన్స్ ఏవైతే ఉంటాయో, రౌండ్ కుషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాల్స్టర్స్ అని అంటాం. వాటిని మెడ నొప్పికి, నడుము నొప్పి తగ్గించుకోవడానికి మోకాళ్ళ కింద పెట్టుకొని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం. అయ్యంగారి కంటే గురువు ఎవరయ్యా? కృష్ణమాచార్యుల వారు. అసలు ఆధ్యాత్మిక క్రమం అంటే థెరాపిటిక్ యోగా వచ్చినప్పుడు ఆ కుషన్స్ కానీ, ఆ తర్వాత బాల్స్టర్స్ కానీ, ఆ తాళ్ళు కానీ, అయ్యా వాటిని అందరికంటే ఎక్కువ నేను అందుకే కుర్చీనే మొదలు నీకు చూపెట్టాను. ఎందుకంటే కుర్చీలో అన్నీ వేయచ్చు, కానీ అవి కూడా సమయం వచ్చినప్పుడు నడుము నొప్పి ఉందయ్యా ఎలా పడుకోవాలి, ఇవన్నీ ఏదో యూట్యూబ్లో చూడటం కాదు. అసలు ఎక్కడ టెక్నిక్ ఉందో, ఎక్కడైతే శాస్త్రజ్ఞానం ఉందో, ఏదైతే గమనించాలో అసలు అవగాహనే లేదు. ఎందుకంటే అయ్యంగారు శిష్యులు అంటే అయ్యంగారి కింద డైరెక్ట్గా ట్రైనింగ్ పొందిన వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు. ఆ విషయం కూడా మీరు గమనించాలండి. అవునా? అయ్యంగారి యొక్క కూతురు మళ్ళీ ఆ కూతురు కింద ఎవరో ట్రైనింగ్ పొందారు, మళ్ళీ వాళ్ళ కింద ట్రైనింగ్ పొందారు తప్పితే, అవునా, ఆ 3rd జనరేషన్ 4th జనరేషన్ టీచర్స్ దగ్గర అసలు నేను చూస్తాను కదా ఏదో రామచిలకలాగా చెప్పడం తప్పితే యోగా అసలు వాళ్ళకి అయ్యంగారు ఏం చెప్తాడో అర్థం కాలేదు. అసలు కృష్ణమాచార్యుల వారి యొక్క అవగాహనకి అయ్యంగారి యొక్క అవగాహనకే చాలా తేడా ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? కృష్ణమాచార్యుల వద్ద మీరు ఎప్పుడైతే యోగా నేర్చుకుంటారో అప్పుడు తెలుస్తుంది.
ఎందుకంటే ఇవన్నీ సూక్ష్మమైనటువంటి యోగా అంతా ఏంటయ్యా, చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ప్రజ్ఞతో చేసేటువంటి ఎంతో తెలివితేటలతో ఉత్తమమైనటువంటి ఓన్లీ యోగా అంటే ఏంటి, సైంటిస్ట్ చేసి, సెయింట్ అంటే ఏంటి, సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త. యోగా అంటే ఏంటి ఆ రోజుల్లో, శాస్త్రవేత్త. ఏ శాస్త్రం, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి శాస్త్రవేత్త అని అర్థం. సో నోబెల్ ప్రైజ్ వచ్చిన శాస్త్రవేత్తను ఏమన్నారయ్యా ఆ రోజుల్లో, యోగి కన్నా. ఆయన యొక్క జీవితమే ఒక శాస్త్రీయంగా ఉంటుంది. ఆస్తికులు అని అన్నారు. ఆస్తికులు అంటే శాస్త్రీయంగా ఉంటుంది. నాస్తికం అనేది లేనే లేదు. ఆస్తికులు అంటే ఎందుకని పేరు వచ్చిందయ్యా, వాళ్ళకి ఏం ఆస్తుందయ్యా. నాస్తికులు అంటే పూర్, వాడికి ఏమీ లేదని అర్థం. అర్థమైందా, వాడికి ఏమీ లేదు, వాడికి ఏమీ లేదని అర్థం. పేదవాడు అని అర్థం. నాస్తికుడు అంటే పేదవాడు. ఆస్తి, అబ్బో వాడు చాలా ఆస్తిపరుడు అండి, వాడు చాలా ఆస్తికుడు అండి, పెట్టి పుట్టినవాడు అంటే ఏంటి, ఆస్తిపరుడు, వాడు చాలా ధనవంతుడు అని అర్థం. దేనికి, ఏది ధనము, ఆ తర్వాత అష్ట ఐశ్వర్యాలు ఉండటం వల్ల ధనవంతుడా, ఆస్తికుడా కాదు నాయన. ఆస్తికుడు అని అంటే ఆనందం అనేటువంటి ఆస్తిని, అన్నిటికంటే మించినటువంటి ఆనందం ఏంటయ్యా, సచ్చిదానందం. ఎప్పుడైతే నువ్వు శాస్త్రీయంగా ఎప్పుడైతే నువ్వు అవునా జీవిస్తావో నీకు ఏం ఆస్తి వస్తుందయ్యా, ఆనందం, ఆరోగ్యం, ఆనందం అనేటువంటి సచ్చిదానందం అనేది. అవునా, రోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా ఆహో సుఖం, ఓహో సుఖం, ఆహో బ్రహ్మ, ఎక్కడ చూసినా బ్రహ్మనే. శరీరంలో ఎక్కడ చూసినా బ్రహ్మత్వమే, ఎక్కడ చూసినా తేలికదనమే, ఎక్కడ చూసినా ఆనందమే. వాళ్ళని ఏమంటారయ్యా, ఆస్తిపరులు అంటారు. వాళ్ళని ఏమంటారా, ఆస్తికులు అంటారు. అసలు కాలక్రమేణా శబ్దము, ఆ యొక్క శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటో కూడా మర్చిపోతున్నాం. అవునా, అసలు ఆస్తికుడు, నాస్తికుడు అంటే ఏంటి, పేదవాడు అంటే డబ్బులు ఉన్నవాడే పేదవాడు. ఎందుకంటే డబ్బుల్ని ఎవడైతే, సుఖాల గురించి ఎవడైతే డబ్బుల్ని ఉపయోగించుకుంటున్న వాడు ఏంటయ్యా, నాస్తికుడు. ఎందుకని, వాడు దుఃఖం, వాడు ఎప్పుడు దుఃఖంగానే ఉన్నాడు. వాడి యొక్క ఎందుకు, వాడి యొక్క జీవితం శాస్త్రీయంగా లేదు, వాడు ఏది సాధువు కాదు, వాడి యొక్క యోగా విధానం లేదు. ఒక యోగికి ఉన్నటువంటి ఆస్తి ఏంటి, ఆనందం. సో ఒక భోగికి ఉండేటువంటి ఆస్తి ఏంటయ్యా, దుఃఖం. అందుకని దుఃఖాన్ని ఏమంటాం, ఆస్థానం కదా. పూర్ ఏది ఏమీ లేదు, ఎప్పుడు దుఃఖంగా ఉండేటువంటి ఏమంటే పేదవాడు అంటాం. ఎవరే పేదవాడు, ఆస్తులు ఎక్కువగా ఉండే ఎవరైతే దాన్ని ఎవడైతే ఏది కర్మఫల సన్యాసం చేయలేకపోతున్నాడో, ఆ కర్మఫలాన్ని ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నాడో, ఆ డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ఏమంటారయ్యా, అత్యంత పేదవాళ్ళుగా కన్సిడర్ చేస్తారు ఆధ్యాత్మికతలో. ఎవరయ్యా రిచ్, ఆస్తికులు. ఆస్తికులు అంటే ఎవరే, యోగులు. ఏం ఆస్తయ్యా, ఆనందం అనేటువంటి. నీకు ఏం ఆస్తి ఉంది, నీకు ఆస్తి ఉందా లే. భారతదేశంలో నువ్వు ఆస్తికుడివా నాస్తికుడివా అని అడిగారు. ఆస్తి అని అంటే ఏంటి, నువ్వు యోగా చేసావా, జాబ్ ఫినిష్ అయిపోయిందా, నీ మనసు, నీ అంతఃకరణాలన్నీ శుద్ధి అయిపోయాయా, నీ యొక్క ఆత్మ అనే శుద్ధి అయిందా లేదా. ఆత్మశుద్ధి అయిందంటే వాడికి మించినటువంటి ఆస్తిపడు ఇంకోటి ఎవడు లేడు. వాడుకున్నంత ఆనందం. ఆస్తి అంటే ఏంటి, ఆనందం. ఆ విషయం మర్చిపోయామా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక యోగి ఆ రోజుల్లో ఎందుకని చెప్తున్నాను, ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని చేసినా శాస్త్రీయత, సైన్స్. ఎందుకని, ఆ సైన్స్నే ప్రమాణం అన్న స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఉండటం వల్లనే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. చెత్త వేయలేదు లోపల. చెత్త వేస్తే చెత్తనే బయటకు వస్తుంది. నువ్వు గులాబ్ జామున్ నాకు మోషన్ ఫ్రీగా ఉండాలంటే అవుతాదయ్యా. పేస్ట్రీలు తినేటప్పుడు మంచిగా ఏది పైనాపిల్ ఫ్లేవరు, బటర్ స్కాచ్ ఫ్లేవరు, వనీలా ఫ్లేవర్ లోటలు వేసుకుంటూ అవునా, కేక్, బర్త్డే కేక్ అని ఆ క్రీమ్ ఇక్కడ పూసుకొని లోన వేసి తింటే, సో తెల్లవారు టాయిలెట్లో కూర్చుంటే ఏది పండ్లు బిగించినా కూడా మోషన్ బయటికి రాదు. ఆ లోపల మల విసర్జన వేయాలన్నా కూడా బయటికి రాదు. సో ఈ ఎవరైతే తింటారో ఆడ కూర్చొని, మమ్మీ నాకు పొట్టన వస్తుంది మమ్మీ, ఎందుకంటే అంతకుముందు ఏరా ఎందుకు నిన్న ఏం తిన్నావురా, నేను బర్త్డేలో చాక్లెట్లు తిన్నాను మమ్మీ, కేకులు తిన్నాను మమ్మీ. అవునా, ఇక వంటామదం పోయాలనే, అసలు వంటామదం ఏంటో తల్లికేకి తెలియదు. ఇక వాడు పిల్లోడికి ఏం చెప్తుందండి. అవునా, సో ఏంటంటే వ్యవహారం చెప్తున్నాడు. అక్కడ ఏం వస్తాయా, కంపు వాసన. ఎందుకు, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఎందుకు వస్తున్నాయి రోగాలు, అసలు ఎందుకయ్యా ప్రాబ్లం ఎందుకు వచ్చిందయ్యా. అంటే నువ్వు కల్తీ పెట్రోల్ పోస్తే వెహికల్ ఎక్కడ నడుస్తుంది, నాకు అర్థం కాదు. కల్తీ డీజిల్ పోస్తే అది ఎంతకాలం ఉంటుందా ఇంజన్. సో నువ్వు నిజంగా నీ యొక్క వెహికల్ని అన్ని విధాలుగా బాగా చూసుకున్నావు, అప్పుడు నీ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుందయ్యా. ఎందుకు వస్తే రాదు. సో అంటే ఏంటి, ఏదో తప్పు వేసాం కనుక తప్పు అవుట్పుట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నాను, ఒక యోగి అంటే ఎవరయ్యా, శాస్త్రవేత్త అని. ఎందుకు శాస్త్రవేత్త అని అన్నా, ఎందుకనంటే అతను ప్రతిదీ కూడా ఇది పనికొస్తుందా లేదా, ఈ శరీరానికి ఇది పనికొచ్చేదా కాదు. దానే వివేక ఖ్యాతి జ్ఞానం అంటాం. ఇది పనికొచ్చేదా కాదు.
ఆ పనికొచ్చేదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో దాన్ని వివేక ఖ్యాతి జ్ఞానం అంటాం, దాన్నే పరిజ్ఞానం అంటాం, దాన్ని ప్రజ్ఞ. పరిజ్ఞానం అంటే ఒక విషయం గురించి పూర్తి అవగాహన 360 డిగ్రీ. ఒక యోగికి, ఒక సైంటిస్ట్కి ఏ విధంగానైతే అవగాహన ఉంటుందో, పర్సెప్షన్ ఫ్రీ బేస్డ్, పర్సెప్షన్ బేస్డ్ కాదు, పర్సెప్షన్ ఫ్రీ. అలా పర్సెప్షన్తో చూసేవాడు సైంటిస్ట్ అని అనడు. ఉండేటువంటి సత్యాన్ని ఉన్నట్టుగా చూసేవాడిని సైంటిస్ట్ అని అంటాడు. అప్పుడే కొత్త విషయాలు కనుక్కోగలుగుతాం మనం. అవునా, నేనేదో అనుకున్నానని చెప్పి ఆ విధంగా ఉందని. అవునా, సో అది ఏది ఒకప్పుడు అన్నట్టు చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పడం కాదు. దాని కథ వేరే ఉంది. ఏది చందమామ రావే జాబిల్లి రావే అనేటువంటి కథ. కానీ ఆ చందమామ వస్తుందే, ఏదో పిల్లలకి చెప్పడానికి కానీ కథలు చెప్తాం. ఆ యోగా అనేది అలా కాదు. సో దాని వెనకాల ఎంతో సైన్స్. ఎందుకు చందమామ రావే జాబిల్లి రావే? ఒక గొప్పనైనటువంటి మంత్రం. రాత్రిపూట పడుకునే ముందు ఆ యొక్క పాట అది ఆ బ్రహ్మరాగంలో పాడితే తల్లి ఫస్ట్ ఏం చేయాలి? తల్లి నేర్చుకోవాలి. నేర్చుకుంటే తప్పనిసరిగా నువ్వు పెళ్ళి చేసుకునే ముందు ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ ఏ విధంగా సౌండ్, నాదము, స్వరయోగం అనేది నేర్చుకోవాలి. స్వరయోగం అనేది నేర్చుకుంటే ఆ యొక్క పాట పాడితే మైండ్, పిల్లలు దేనికి రెస్పాండ్ అవుతారయ్యా? పసిపిల్లలు కానీ, పక్షాదులు కానీ, ఆ తర్వాత కుక్క పిల్లలు కానీ సౌండ్కే. అవునా, నీ సౌండ్ వింటూ ఉంటేనే పాప నిద్రపోతుంది. ఆ విధంగా ఆ లెవెల్కి వెళ్ళాలి తల్లిదండ్రులు. ఏది పిల్లల్ని కానే ముందు తల్లిదండ్రులు ఆ విధంగా ఆ లెవెల్, ఆ యొక్క శుద్ధతని పొందాలి, ఆ ప్యూరిఫికేషన్ని పొందాలి. ఆ మ్యాచ్యూర్డ్ వచ్చిన తర్వాతనే పిల్లల్ని మన పిల్లలకి జన్మనిస్తే వాళ్ళని ఎలా పెంచాలి, ఎందుకు దాని గురించి ఎప్పుడైనా మరి వేరే ఎపిసోడ్లో చెప్తాను. దాని వెనకాల ఉండేటువంటి సైన్స్ ఏంటి అనేది. మనం ఎందుకంటే టాపిక్ టు టాపిక్ మనం వెళ్ళిపోతున్నాం. సో సైన్స్ అనేది చాలా ముఖ్యం. సో అలాగే సైన్స్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. అంతేగాని నేను చాలామందిని చూస్తాను, కాటన్ మ్యాట్ వేసుకొని అది మోకాలు రాసుకుపోతోంది, గీసుకుపోతోంది, వాడికి వీపు రుద్దిపోతోంది, రుద్దుకుపోతోంది, ఆ తర్వాత కమిలిపోతోంది. అయినా కూడా మూర్ఖంగా కాటన్ మ్యాట్ వేసుకొని మెత్తగా ఉండే అది స్లిప్ అయ్యి ఆసనాలు వేస్తూ ఉంటే కాలుకి పట్టులేదు, చేతులకు పట్టులేదు, అది దగ్గరగా వస్తూ ఉంటుంది బెడ్షీట్కి. అక్కడ బయట నుంచి గాలి వస్తూ ఉంటుంది, ఇది కదులుతూ ఉంటుంది, ఇది స్లిప్ అవుతూ ఉంటుంది. ఇదే చాలేస్తామయ్యా, చూస్తున్నాను కదండి. మూర్ఖులు ఏంటంటే లేదండి నేను మనం ఎట్లా అంటే ఇలా మనం కాటన్ వేసుకొని నేను చేయాలండి, జ్యూట్ వేసుకొని చేయాలండి. నీకు అర్థం కాలా? యోగులు ఎంత గొప్ప శాస్త్రవేత్తలో నువ్వు అంత మూర్ఖునివి. అర్థమైందండి? ఇలా దీన్నే మూర్ఖత్వం అంటారే, దీన్నే చాదస్తం అంటాం. అర్థమైందా అండి? ఎందుకు ఫేమస్ అయ్యాడు అయ్యంగారు చెప్పాను కదా. ఆసనం అంటే టార్చర్ చేసుకోవడం అండి. యోగా అంటే టార్చర్ చేసుకోవడం శరీరాన్ని. వాటిని ఏమంటారు? టార్చర్ ప్రాక్టీస్ అని, ఏమంటే అసెటిక్ ప్రాక్టీసెస్ అని అంటారు. అవన్నీ తీవ్రమైనటువంటి ప్రాక్టీస్, సార్వభౌమ ప్రాక్టీసెస్ అంటారు. పతంజలి చెప్తున్నాడు మొదలే అష్టాంగ యోగం ఇచ్చి, అయ్యా ఈ సాధనాపాదం అనేది మధ్యస్థ మార్గం, వేదం అనేది మధ్యస్థ మార్గం. ఇది తీవ్రమైనటువంటి అతి ధోరణి మార్గం కాదు. ఇది అతి ధోరణి మార్గం అసలే కాదు. ఎక్కడ మధ్య మార్గం. ఎలాంటిది? వీణ యొక్క తంత్రుల్ని, గిటార్ కానీ వీణ కానీ దాని యొక్క తంత్రులు నువ్వు ఎక్కువ టైట్ చేసావనుకో ఇరిగిపోతుంది. నువ్వు లూజ్గా ఉందనుకో మ్యూజికే రాదు. సో నీ యొక్క స్కిల్ అంతా ఏంటయ్యా, నీ యొక్క నిపుణత అంతా ఎక్కడయ్యా, నీ యొక్క నైపుణ్యం ఎక్కడయ్యా, ఎంత ట్యూన్ చేయాలో అంతే చేయాలి. అందుకే చెప్తున్నాడు ఏమని, నాసాగ్రే వరమౌక్తికం వేణుం కరే వేణుం కరతలే నాసాగ్రే వరమౌక్తికం. ఇక్కడ చేసే విద్య ఏంటయ్యా? వీణనన్నా ఈజీ అయ్యా, కానీ ఇక్కడ ఎంత బాగా ట్యూన్ చేయాలంటే ఎంతో నిపుణతో చేయాల్సినటువంటి విద్య అని చెప్తున్నాడు. నాసాగ్రే వరమౌక్తికం
స్థూలం. ఇక్కడ చేసే విద్య ప్రాణాయామమైన, స్థూల ప్రాణాయామమైన, సూక్ష్మ ప్రాణాయామమైన ఏంటి అదంతా చాలా సూక్ష్మమైనటువంటిది. ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ అదే వస్తుంది. శంకరాచార్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏది ఆ యొక్క కృష్ణుని గురించి, ఆ విష్ణుమూర్తి గురించి. ఏం చెప్తున్నాడు ఇంకా? వేణు వేణు కరతలే करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयन् सर्वांगे హరిచందనం చ కలయన్. వేణువు 8 రంధ్రాలు ఉంటాయి, 8 సమాధులు చెప్తున్నాడు. ఆ సమాధులు ఎప్పుడు వస్తాయి? వేణుం కరతలే. ఎప్పుడు మోయాలో, ఏ రంధ్రం ఎప్పుడు మోయాలి, ఎలా తెరవాలి, ఎంత మోయాలి, ఎంత తెరవాలి. మ్యూజిక్ అంతా ఏంటి? ఏ రంధ్రం. వేణువు అంతా ఏంటయ్యా? ఫ్లూట్ ఏంటయ్యా? పిల్లన గ్రోవ్ ఏంటయ్యా? ఏ రంధ్రం ఎంత మోయాలో, ఏ రంధ్రం ఓపెన్ చేయాలి, ఏ రంధ్రం క్లోజ్ చేయాలి. ఎంత సున్నితమైనటువంటి విజయనయ్యా, సూక్ష్మమైనటువంటి విజయనయ్యా.